అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సికిల్ సెల్ ఎనీమియా మరియు తలసీమియా ఈ రెండు వ్యాధులకు సంబంధించి పెన్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతవరకు పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్నది అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించి తలసీమియాకి సంబంధించి పిల్లల్లోనే ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. తరచుగా రక్తం ఎక్కించడం, వాళ్ళకి హెచ్బి తగ్గిపోవడం, ఇటువంటి విషయాలన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మనం. అయితే ఈ పిల్లలకు సంబంధించి లేదా ఈ సికిల్ సెల్ ఎనీమియా తలసీమియాకి సంబంధించి పెన్షన్కి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలంటే, ముందుగా మనం మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ని మనం అప్లై చేసుకోవాలి. ఈ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకునే ముందు మనం చేయాల్సింది ఏంటంటే, టెస్టులు చేయించుకోవాలి. ముందుగా ఈ సికిల్ సెల్ ఎనీమియా లేదా తలసీమియా ఈ రెండు వ్యాధులకి సంబంధించి ల్యాబ్ టెస్ట్లు అయితే మనం చేయించుకోవాల్సి ఉంటుంది. మనకి ప్రతి జిల్లాలోని మనకి డైస్ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఒక సెంటర్ మనకి ఉంటుంది. ఇది ఆర్బిఎస్కే ప్రోగ్రాం కింద దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ డైస్లో మనం కలిసినట్టయితే ఆ డైస్లో ఉండే పీడియాట్రిక్ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ గారు టెస్టులన్నీ చేసి ఈ సికిల్ సెల్ ఎనీమియా తలసీమియాకి సంబంధించిన టెస్టులు ఏ హాస్పిటల్లో చేస్తారు అన్న విషయాన్ని మనకు చెప్పి ఈ సర్టిఫికేట్ రావడానికి మనకి సహాయం చేస్తారు. ఈ సర్టిఫికేట్ మనకి మెడికల్ బోర్డు ద్వారా ఇస్తే మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు కంపల్సరీగా గమనించాలి. ఈ సర్టిఫికేట్ మీకు వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో మనకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనే కార్యాలయం ఉంటుంది. మీరు ఈ మెడికల్ బోర్డు సర్టిఫికేటు నెక్స్ట్ మీ దగ్గర ఉండే ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి అక్కడ పెన్షన్ డెస్క్లో మీరు ఇచ్చినట్టయితే సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించి తలసీమియాకి సంబంధించి వాళ్ళు అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత మీ దగ్గర ఓటీపీ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి పెన్షన్కి అప్లై చేస్తారు. అప్పుడు మీకు 10,000 పెన్షన్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఇది ఆ పిల్లలకు సంబంధించి ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే ఆ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఒకవేళ మీకు ట్రీట్మెంట్ కావాల్సి వస్తే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన రాష్ట్రంలో వెల్లూరు సిఎంసిలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఎయిమ్స్ ఢిల్లీలో అవ్వచ్చు, ఇలా కలకట్టాలో కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఇలా కొన్ని హాస్పిటల్స్ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో అయితే సిఎంసి వెల్లూరులో ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఈ సికిల్ సెల్ ఎనీమియాకి లేదా తలసీమియాకి మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ గమనించాలి. ఈ మెడికల్ సర్టిఫికేటు డిఎంహెచ్ఓ ఆఫీస్ని కలిసి పెన్షన్కి అప్లై చేసుకొని ఎవరికైతే ఈ పెన్షన్ అవసరం పడుతుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి సహాయపడతారని కోరుకుంటున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము మరిన్ని వీడియోల్ని మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.